మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కిరణ్ గంగ గారు ఉన్నారు. డయాబెటీస్ పై మనకి రకరకాల సందేహాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా నివృత్తి చేస్తున్నారు. ఇవాళ కూడా మరికొన్ని సందేహాలకు నివృత్తి ఎలా ఉంటుందో, మన సందేహాలకి కరెక్ట్ సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అంటే మేడం. డయాబెటీస్ గురించి మాకు రకరకాల ప్రాబ్లమ్స్, వీటికి సొల్యూషన్ అయితే చెప్తున్నారు. ఇందులో భాగంగా మేజర్గా అడిగేది ఏంటంటే, ఒకసారి డయాబెటీస్ వస్తే ఎప్పుడు డాక్టర్ని కలవాల్సిందే, నిత్యం మందులు వేసుకోవాల్సిందే, ఈ ఆలోచన చాలా మందికి ఉంది. కానీ ఈ డాక్టర్ చెకప్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి ఉంటే మంచిది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, నిజంగా అంటే అన్నిసార్లు వెళ్ళడం అవసరమా? జనరల్గా షుగర్ ఎక్కువైన వాళ్ళు లేదా షుగర్ తగ్గలేదు అనుకుంటున్న వాళ్ళు డాక్టర్ని కలుస్తారు. కలిసిన వెంటనే అవసరమైన టెస్టులు చూసుకొని డాక్టర్ గారు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మందులు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెల తర్వాతే రావాలన్నా లేదా వారం తర్వాత రావాలన్నా, ఫస్ట్ టైం ఈ డయాబెటీస్ పర్సన్ ఫస్ట్ టైం కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఆ డాక్టర్ కూడా ఇతని గురించి పూర్తిగా ఇంకా చాలా విషయాలు రిపోర్ట్స్ అనబడేటివే కాకుండా ఇంకా చాలా విషయాలు అవసరం ఉంటాయి కాబట్టి, సో పేషెంట్ ఒక బిహేవియర్ కానివ్వండి, తన ఫుడ్ బిహేవియర్ కానివ్వండి, తన లైఫ్ స్టైల్ ఏంటి, తన వృత్తి ఎలాంటిది, ఇవన్నీ తనకు కూడా కొంచెం తెలియాలి కాబట్టి ఒక 2-3 విజిట్స్ పడుతుంది. 2-3 విజిట్స్ పడినప్పుడు కొంచెం తర్వాత ఈజీ ఉంటుంది అనమాట. సో ఈ 2-3 విజిట్స్ అనేటివి డాక్టర్ గారు వారం వారం తెప్పించుకుంటారా లేదా నెలకు ఒకసారి రమ్మంటారా అనేది డిపెండ్స్. హై షుగర్తో వెళ్ళినప్పుడు చాలా వరకు మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత, మళ్ళీ ఒక వారం తర్వాత అవి కొంచెం తగ్గే వరకు, వన్స్ షుగర్ లెవెల్స్ కొంచెం స్టెబిలైజ్ అయినాయి అనుకోండి, అప్పుడు ఇంకా వీక్లీ వన్స్ అవసరం ఉండదు. సో నెలకు ఒకసారి రమ్మంటం జరుగుతుంది. ఒక 2 months రెగ్యులర్గా వచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ ఇంకా బాగా స్టేబుల్గా కరెక్ట్గా కంట్రోల్ అయిపోయి, అలా లో షుగర్ లేదు అలాగని హై షుగర్ లేదు, అంటే 72 కంటే తక్కువ షుగర్ పడిపోవటం లో షుగర్, అలాగని 180 లేదా 200 దాటి పైకి వెళ్ళటం హై షుగర్. సో ఇలా లో కాకుండా అలా హై కాకుండా కొంచెం స్టేబుల్గా పర్సన్ ఉన్నారనుకోండి, ఇంకా మంత్లీ కూడా అవసరం ఉండదు, 3 monthsకి ఒకసారి రండి అని చెప్తాం. సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలలో పేషెంట్ ఇప్పుడు చాలా దూరంగా ఉన్నారు, ఇప్పుడు వైజాగ్లోనో లేకంటే తిరుపతి అలా దూరంగా ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా డయాబెటీస్ కోసం హైదరాబాద్కి రావాలనుకోండి కష్టం. లేదా ఇప్పుడు ఉదాహరణకి ఒక నెల్లూరు అనుకుందాం. సో పేషెంట్ అక్కడి నుంచి ఒక దూరంలో ఉంటారు, ఒక 100 kilometers డిస్టెన్స్, వాళ్ళకు ఆ 100 kilometers కూడా కష్టం అవుతుంది కదా, అది ప్రాబ్లం. అంతే ఆ 50 kilometers కూడా కష్టం అవ్వచ్చు. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇంకా నెల తిప్పకుండా ఒక 3 monthsకి ఒకసారి, అగైన్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ డయాబెటీస్ కండిషన్, వ్యాధి ముదిరి ఉందా, బిగినింగ్లో ఉన్నారా, మంచి కంట్రోల్లో ఉన్నారా, వీటన్నిటిని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు పర్సన్ బాగా కంట్రోల్లో ఉన్నారు, ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ లేవు, అటువంటిప్పుడు 3 monthsకి ఒకసారి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య మనకు వాట్సాప్ కన్సల్టేషన్స్ కూడా పెరిగినాయి, ముఖ్యంగా కోవిడ్ తర్వాత కాబట్టి మనకు మంచిగా పేషెంట్స్ కూడా బాగానే కనెక్ట్ అవుతున్నారు కాబట్టి 6 monthsకి ఒకసారి రండి, ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ఆన్లైన్ కన్సల్టేషన్ పెట్టుకోండి. సో దట్ షుగర్స్ పెరిగి మళ్ళీ వాటిని తగ్గించే అవసరం లేకుండా, పెరిగితే మళ్ళీ తగ్గియాల, అసలు పెరగకుండా చూసుకుంటే అది కష్టం చాలా అంటారు. పెరగకుండా చూసుకోవటమే ఈజీ, పెరగకుండా చూసుకుంటే చక్రవడ్డీలు పడినట్టేగా. మనం రెగ్యులర్ విజిట్స్ ఉన్నప్పుడు పెరగకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నాకు నిన్ననో మొన్ననో ఒక 2-3 పేషెంట్స్ 5-6 years గ్యాప్ తర్వాత వచ్చారు. వారిలో ఒకరికి మంచి కంట్రోల్లోనే ఉన్నారు, చాలా సంతోషం, నో కమెంట్స్, అద్భుతంగా మెయింటైన్ చేశారు, అద్భుతం. బట్ ఇంకా మిగతా 2 హై షుగర్స్తో వచ్చారు. ఆ గ్రాఫ్స్ చూస్తే ఇప్పుడు ఆయన రెగ్యులర్గా ఉన్నప్పుడేమో షుగర్స్ మంచి కంట్రోల్లో ఉన్నాయి, ఎప్పుడైతే ఈయన పర్వాలేదులే అదే మెడిసిన్సే కదా మనమే వాడుకుందాం అని ట్రై చేసినప్పుడు అతనిలో హై షుగర్స్ అయినాయి. సో ఈ రెగ్యులర్ చెకప్ అనేది చాలా అవసరం అండి. ఇప్పుడు నేను భావించేది ఏంటి, ఇతను 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చారు కదా, అలా కాకుండా అట్లీస్ట్ ఒక 2 years బ్యాకే కానీ మనకు ఏదో ఒక రూపంలో కలిసి ఉంటే, ఈరోజు పెరిగినంత షుగర్స్ పెరగక ముందుగానే మనం కావాల్సిన వైద్యాన్ని అందించి పెరగకుండా చూసేవాళ్ళంగా. ఈ హై షుగర్స్ బ్లడ్లో ఉండటం వల్ల ఆ కాస్త కాలానికి కూడా గుండెకు కిడ్నీకి భారంగానే మారినట్టేగా. వాటికి భారం ఎందుకు కలిగేయాలి మనం? అయినా కిడ్నీకి గుండెకు భారం కలిగించే హక్కు మనకెవరు ఇచ్చారు? రక్తం అనేది పల్చగా మంచినీరు లాగానే ఉండాలి, కానీ అది చిక్కబడేలాగా చేసే హక్కు మనకెవరు ఇచ్చారు? కాబట్టి మీ డాక్టర్తో మీరు రెగ్యులర్ విజిట్లో ఉండండి. ఆ రెగ్యులర్ విజిట్ అనేది ఏంటి, మీకు మీ డాక్టర్ సంబంధించిన విషయం. సో తను ఎప్పుడు రమ్మంటున్నారు, మీకు ఏదైనా సార్ నాకు డిసెంబర్లో కుదరదు సార్, డాక్టర్తో మాట్లాడండి, అప్పుడు ఆయన చెప్తారు కదా జనవరిలో రండి అని చెప్తారు. కామన్గా ఏంటంటే 3 months కంపల్సరీ రావాల్సిన టైం అంటూ మంచి కంట్రోల్లో ఉన్న వాళ్ళు
గైడ్ లైన్స్ ప్రకారం ఎవ్రీ క్వార్టర్లీ అంటే సంవత్సరానికి 4 సార్లు కలవాలనేది. ఓకే. ఇప్పుడు యూరోప్, అమెరికా దేశాలలో ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంటుంది. అక్కడ మందులు కూడా ఇన్సూరెన్సే ఇస్తుంది. సో ఇన్సూరెన్స్లో నుంచి వీళ్ళకి మందులు రిలీజ్ కావాలంటే డాక్టర్ని కలిసే ఉండాలి. ఓకే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు రిలీజ్ కావు. కాబట్టి మందుల కోసమన్నా వీళ్ళు డాక్టర్ని పోయి కలవాల్సి ఉంటుంది. ఈఎస్ఐ కానివ్వండి, లేకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో, మిలిటరీలో కానివ్వండి, చాలా వరకు వీళ్ళకు వాళ్ళు మందులు ఇస్తారు పేషెంట్స్కి. సో మందులు కలెక్షన్కి అయితే వెళ్ళాలిగా. మందుల కోసం కలెక్షన్ పోవాలంటే షుగర్ రిపోర్ట్ తీసుకెళ్ళాలిగా. షుగర్ రిపోర్ట్ని చూడబోయేది అక్కడ డాక్టరేగా. ఖచ్చితంగా డాక్టర్ చూస్తారు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కదా వీళ్ళ మందులు ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి మీ అందుబాటులో ఇప్పుడు నాకు ఉదాహరణకి నాకు కొంతమంది బయట ఉన్నారు పేషెంట్లు. వాళ్ళు ఎలాగో సంవత్సరానికి ఒకసారి కలవటం కూడా కష్టమే. బట్ మనకు కాన్ఫరెన్స్లు ఈజీగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అసలు ప్రాబ్లమే లేదు అనమాట. రాలేకపోయినా అవకాశాలని యూజ్ చేసుకోవాలి. అవును. ఇంకొన్ని సందర్భాలలో ఇప్పుడు కొంతమంది కొంచెం ఎకనామికల్గా పోర్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఖమ్మం దగ్గర నుంచి హైదరాబాద్కు వచ్చి పోవాలనుకోండి, వాళ్ళకి అయ్యే ఖర్చు, ఆ ఖర్చుతో మీకు ఒక నెలకు మందులు వచ్చేస్తాయి. అవును. సో అట్లా వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి ఇప్పుడు ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఈ ప్లేస్కి వచ్చి పోవాలి ఎలాగో. అలా వచ్చినప్పుడు మరి డాక్టర్ని కూడా కలిసి వెళ్ళిపోతే ఒక పనిలో పని అయిపోతుందిగా. ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక న్యూరోపతి కానివ్వండి, పాదాలు మంటలు, తిమ్మురులు సమస్యలు ఉన్నాయనుకుందాం, లేదా ఇంకొక రకమైన ఇబ్బంది పెడుతుంది అనుకుందాం పేషెంట్. అప్పుడు వాళ్ళు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నొప్పి పేరుతో, ఈ ఇబ్బంది పేరుతో నువ్వు వద్దన్న వచ్చి మిమ్మల్ని కలుస్తారు. నేను 3 months తర్వాత రండి అయ్యా బాబు అని చెప్పినా సరే, సార్ పాదాలు మంటలు సార్, అందుకని నేను త్వరగా వచ్చేసానంటారు. సో అది వేరే మళ్ళీ. సో ఏదన్నా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వచ్చి డాక్టర్ని కలవటం లేదా డాక్టర్ సలహా తీసుకోవటం అది వేరే విషయం. ఎటువంటి సమస్యలు లేవు, హాయిగా ఉన్నాం అనుకున్నప్పటికీ కూడా ఒక ఇంటర్వెల్స్లో మీరు కలవాలి డాక్టర్ని అంటున్నాం మనం. సంవత్సరానికి 4 సార్లు కలవడం అనేది ఖచ్చితంగా. 4 సార్లు లేదా 2 సార్లు కానివ్వండి, లేదా ఒక్కసారి కానివ్వండి, అది మీరు మీ డాక్టర్తో ఏకాభిప్రాయానికి వచ్చి ఆ ఇంటర్వెల్ అనేది రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.